ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సన్నాహాలు 13 నగరాలు 87 పట్టణాల్లో మొదలైన పునర్విభజన కొత్తగా పెరగనున్న 736 డివిజన్లు వార్డులు రిజర్వేషన్లు ఓటర్ల జాబితాల ప్రచురణకు కసరత్తు. మదనపల్లె ఆర్ఓ పల్లవికి హైకోర్టు అరెస్టు వారెంట్. విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కారం కేసు. ఈ నెల 30న న్యాయస్థానంలో హాజరుపరచాలని ఎస్పీకి ఆదేశాలు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో సిపిఐ ధర్నా. జడ్చర్ల, కొల్లాపూర్, నంద్యాల రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. ఎంపీ మల్లు రవి రైల్వే లైన్పై పార్లమెంటులో ప్రస్తావించాలని విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. 3వ రోజుకు చేరిన ఐలాపూర్లో ఆక్రమణల తొలగింపు. ఇవాళ సాయంత్రానికి బిల్డింగ్ మొత్తం నేలమట్టమయ్యే అవకాశం. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో వేధింపుల పర్వం. పీటీసీ విద్యార్థినులను వేధిస్తున్న 3 అధ్యాపకులు. స్టూడెంట్స్కు ప్రేమ కవితలు పంపుతూ వెర్రివేషాలు. ఉన్నతాధికారులకు బాధితుల ఫిర్యాదు. ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ద్వారా విచారణకు ఆదేశం. హైదరాబాద్ చైతన్యపురిలో పెళ్లి పేరుతో భారీ మోసం. ఎఫ్సీఐలో ఉద్యోగిని అంటూ ఓ యువతితో నిశ్చితార్థం. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో వేధింపులు. కేటుగాడిపై చైతన్యపురి పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు. నిందితుడి నుంచి 2 నకిలీ ఎఫ్సీఐ ఐడి కార్డులు, ఫోన్ స్వాధీనం. కీసర టోల్ ప్లాజా వద్ద బోల్తాపడ్డ ట్యాంకర్ను తొలగిస్తున్న అధికారులు. 5 హెవీ క్రేన్ల సహాయంతో తొలగింపు చర్యలు. అప్రమత్తంగా ఉన్న ఫైర్ సిబ్బంది, పోలీసులు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్లో ఇంటర్ విద్యార్థి అదృశ్యం. నిన్న ఇంటర్ ఫలితాల్లో 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన అరవింద్ రెడ్డి. రిజల్ట్స్ రాకముందే ఇంటి నుంచి బయటకు వెళ్లిన స్టూడెంట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. తిరుపతి జిల్లా కొంగరవారిపల్లెలో ఒంటరి ఏనుగు హల్చల్. అర్ధరాత్రి పంట పొలాల్లో బీభత్సం. నిలిపి ఉన్న ట్రాక్టర్ను ఎత్తిపడేసిన ఏనుగు. శ్రీశైలం శిఖరం సమీపంలో చిరుతపులి సంచారం. భక్తులకు తారసపడ్డ క్రూర మృగం. సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించిన భక్తులు. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టం. 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్.